కల్కి సినిమాలోని కర్ణుడి పాత్ర, క్లైమాక్స్ పై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ నాగశ్విన్ స్పందించారు. అసలేం జరిగిందంటే, అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన లెనిన్ సినిమాలోని వసంత్ పాత్ర పోషించిన ప్రమోద్ నటనను అభినందిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే క్రమంలో ఓ నెటిజన్ సకర్ణుడిని ఇలాగే చూపించాలి, కల్కి సినిమాలో కర్ణుడిని అతిగా చూపించారు, అసలు మహాభారతంలో లేని ఎన్నో అంశాలను సినిమాలో ప్రస్తావించారు అని కామెంట్ చేశాడు. ఈ విషయంపై డైరెక్టర్ నాగశ్విన్ స్పందిస్తూ ద్రోణ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు. దయచేసి మీరు ఒకసారి మహాభారతం చదవండి. ఒకవేళ మీకు చదవడం కుదరకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుణ్ణి ఎన్నిసార్లు ప్రశంసించాడు అని గూగుల్ చేసి తెలుసుకోండి. మన చరిత్ర, పురాణాలపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. దయచేసి కల్కి పార్ట్ 2 కోసం ఎదురు చూడండి అని స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చారు. శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం బుర్రిపాలెంలోని కృష్ణగారి స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణగారి మనవడు జయకృష్ణను చూడడానికి గ్రామంలోని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రత్యేక సమావేశంలో జయకృష్ణ మాట్లాడుతూ బుర్రిపాలెం గ్రామస్తులు, ఘట్టమనేని అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరారు. తాను నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ఎంతో బాగా వచ్చిందని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా తప్పకుండా సూపర్ హిట్ గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరిగా అభిమానులతో ఫోటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు.